బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశి వారి జాతకం తెలిసింది. ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కరే ఒంటరిగా కూర్చుని చూడాలి. ఎందుకంటే ఈ విషయం వింటే ఒళ్ళు గగుడు పొడిచేంతగా ఉంటుంది. కన్యారాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన 9 పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యారాశి వారి జాతకం ఎలా ఉందో వాళ్ళ గురించి ఈ 9 పచ్చి నిజాలు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో కొన్ని కన్యారాశి వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి. కన్యారాశి వారి జీవితం జాతకం గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు, అసలు కన్యారాశి వారి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే కన్యారాశి వారి ఇంటిలో ఒక దేవత తిరుగుతుంది. ఆమె ఎవరో, ఎందుకు తిరుగుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే కన్యారాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది. ఇతరులకు సహాయపడేందుకు వీరే ముందుంటూ ఉంటారు. ఎవరి స్థాయినైనా సంబంధం లేకుండా గౌరవిస్తూ ఉంటారు. ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో చూడటం వీరి అలవాటు. కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు. వీరు తమ పని తాము చేసుకుంటూ ఎంతసేపైనా ఒంటరిగా ఒక పక్కగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. అన్ని విషయాల్లో తలదూర్చటం, వాటి గురించి తెలుసుకోవటం, వాటి వల్ల ఇబ్బందులు పడటం వీరికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది. ఏ విషయాన్ని కొత్తగా ప్రారంభించడానికి అనేకసార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ పనిని మొదలుపెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే వీరు వాక్చాతుర్యంతో అందరినీ జయించగలుగుతారు. ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేయటంలో వారి వాగ్ధాటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వాక్చాతురత కారణంగా చాలామందిని తమ వైపు ఆకర్షించుకుంటారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవటం కన్యారాశి వారి ప్రధాన బలహీనంగా చెప్పవచ్చు. గౌరవం, మర్యాద కోసం వీరు ఎంతైనా పాటుపడతారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని గుండెల్లో వేసుకుంటూ ఉంటారు. వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపగల వీరు తమ తప్పులను గుర్తించినా కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయరు. తమ తప్పులను అలాగే ఉంచుకొని మాత్రం ఇతరుల తప్పులనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కన్యారాశి మహిళలు భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలా శ్రమించిన ఆ విషయంలో వారు సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటూ ఉంటారు. స్నేహితులు, బంధువుల పట్ల వీరు సన్నిహితంగా ఉంటారు. అయితే ఇతరులపై ఆధారపడటం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరినీ వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే శక్తి వీరికి ఉందని జ్యోతిష నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఎదుటివారిలో ఉన్న సామర్థ్యాన్ని అర్థం చేసుకోవటం వీరి ప్రత్యేకత. ఏ పనికి ఎవరు సమర్థులు అనే విషయం వీరు బాగా నిర్ణయించుకోగలుగుతారు. బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. వీరు గణిత శాస్త్రంలో మంచి ప్రతిభ చూపగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా వీరిది ప్రత్యేకమైనదే. స్నేహిత వర్గంలో సమస్యలు సృష్టించి పరిష్కరించే స్వభావం ఉన్న వారితో అనుబంధం ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని గుర్తించే నేర్పు ఉన్న దానిని రుజువు చేయాలనే ప్రయత్నం మాత్రం చేయలేరు. పత్రికా రంగంలో ఈ రాశివారు బాగా రాణిస్తారు. అలాగే అకౌంట్స్ మరియు ఆర్థిక లెక్కలతో సంబంధం ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ నైపుణ్యాన్ని కనపరుస్తూ ఉంటారు.
ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగానికి సంబంధించిన పథకాలను సద్వినియోగం చేసుకునే నేర్పరులు వీరే అని చెప్పవచ్చు. కన్యారాశి వారు ప్రభుత్వ రంగంలో ఎదురయ్యే లోపాల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే ఆర్థిక విషయాల్లో వీరికి చక్కటి నేర్పు ఉంటుంది. ధనాన్ని సరిగ్గా వినియోగించగల నైపుణ్యం వీరి ప్రత్యేకంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వము, సంతకాలు, ఇతరులకు హామీ ఇవ్వటం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైన విషయాల్లో తలదూర్చకపోవటమే మంచిది. ఇతరులకు హామీ ఇవ్వకపోవటమే వీరి మంచికి దోహదపడుతుంది. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఒకసారి నమ్మితే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన వ్యవహారాలు వీరికి మేలు చేస్తాయి. కానీ అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన తర్వాత కన్యారాశి వారిని బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతాయి. వైవాహిక జీవితంలో పెద్దగా ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధ భావన వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శుక్ర దశ అనుకూలంగా ఉంటే మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకోవటం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కలిసి వస్తాయి. సినీ మరియు కళారంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకోగలుగుతారు. వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమానులు వీరికి ఎక్కువగా ఉంటారు. వీరి వర్గం వేరు, వీరి రంగం వేరు అని చెప్పవచ్చు. వ్యాపార దక్షత వీరిలో మిక్కిలి స్థాయిలో ఉంటుంది. వ్యాపారాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయగల సామర్థ్యం వీరిది. ఎక్కువ శాతం వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు చేయటంలో కన్యారాశి వారు దిట్టలు. కన్యారాశి వారు ఒక వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో, దాన్ని మార్కెటింగ్ ఎలా చేయాలో, మౌత్ పబ్లిసిటీ ద్వారా జనాల మధ్యకు ఎలా తీసుకువెళ్లాలో బాగా తెలిసినవారు. ఈ రంగంలో వీరికి ఉన్న తెలివి ఇతరుల కంటే మెరుగైంది అని చెప్పవచ్చు. నష్టాల్లో ఉన్న సంస్థలను కూడా తిరిగి అభివృద్ధి పథకంలోనికి తీసుకురావడంలో వీరికి ప్రత్యేకమైన దక్షత ఉంటుంది. హాస్యం, అంచనాలు వంటి అంశాలపై రచనలు చేయగలుగుతూ ఉంటారు. ఏ పని చేపట్టినా దాన్ని చివరి వరకు కొనసాగించే పట్టుదల వీరిది. అయితే పనుల్లో చిన్న చిన్న నిర్లక్ష్యం కలిగించే నష్టాలు ఎదురవుతూ ఉంటాయి కనుక నిర్లక్ష్యాన్ని పూర్తిగా నివారించాలి. పెద్దలిచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశము ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో వీరు తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవటంలో నైపుణ్యం చూపుతారు. ఉత్తర, దక్షిణ దిక్కుల నుంచి మంచి ఫలితాలు లభిస్తాయి. కుజ దశలో రవాణా సంబంధిత వ్యాపారాలు మంచి లాభాలు వస్తాయి. విష్ణు, గణపతి ఆరాధన వలన కన్యారాశి వారు ఎదుర్కొనే సమస్యలను అధిగమించగలగటం వీరి ప్రత్యేకంగా చెప్పవచ్చు. రాశి చక్రంలో కన్యారాశి 6వ స్థానంలో ఉంటుంది. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. కన్యారాశి స్త్రీ రాశిగా, శుభరాశిగా, సమరాశిగా కూడా పరిగణించబడుతుంది. వీరికి ద్విస్వభావం ఉంటుంది. భూతత్వం కలిగి ఉంటుంది. శబ్దములు అర్థవంతంగా వాడుతారు. ఉదయ సమయంలో శక్తి ఉండే రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి చెందిన జీవులు మనుష్య స్వభావం కలిగి ఉంటారు. పరిమాణం దీర్ఘంగా ఉంటుంది. వీరు చిత్తవర్ణం కలిగి ఉంటారు. జాతిలో శూద్ర వర్గానికి చెందినదిగా పరిగణించబడుతుంది. దిక్కుగా దక్షిణ దిక్కు వర్తిస్తుంది. ప్రకృతిగా వాతం ఉంటుంది. వీరి సంతానం సాధారణంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాలపురుషుని శరీర భాగాల్లో వీరికి ఉదర సూచికం భాగంగా ఉంటుంది. ఈ రాశి వారికి కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలు కలగవచ్చు. ముఖ్యంగా డయేరియా, నిలుపురుగులు, కలరా, అజీర్ణం, టైఫాయిడ్ వంటి సమస్యలు వీరిని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇవి కన్యారాశి వారి పూర్తి జాతకం. కన్యారాశి వారికి రాబోయే 10 రోజుల్లో ఎంతో మంచి అనేది జరుగుతుంది. సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా వస్తే ఆమె స్వయంగా పోరాడుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకు ఉన్న కష్టాలన్నిటినీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఆ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికం వైపు మల్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా దేవుడి వైపే ఎక్కువ శాతం ఉంటాయి. మీకు ఎక్కువ గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది.
అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలకువ రావటం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువ మెలకువ అనేది వస్తుంది. ఉదయం 3 నుండి 5 గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువ చెడు మాటలు మాట్లాడడము, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు, దీనికి ఇంతగా మాట్లాడవలసిన అవసరం లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతం జనాల మధ్యలోనికి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అనే భావనను మీరు కలిగి ఉంటారు. అదేవిధంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది. అది కూడా మంచిదై ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేని కోసమైనా సరే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగినట్టుగా సహాయం చేయండి. అలాగే మీరు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చోరు. వాళ్ళు మాట్లాడే అనవసరమైనటువంటి మాటల మీద మీకు ఏమాత్రము కూడా ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఎంతసేపటికి సేవ, అలాగే దేవుణ్ణి స్మరించుకోవటము, మంచి మాటలు వినటము, ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం, ఎక్కువ శాతంగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే మనకు అర్థమైపోతుంది కదా. మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాశ ఆలోచనలతో ఉంటాడు. మనిషి ఎక్కువగా నేను అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి రూట్లో నడుస్తాడు. ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావటం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి, దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని. అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పటిదాకా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వారితో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటూ ఉన్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రిమెంటు అనేవి జరగవచ్చు. ఆ పని ఇక జరగదు అని అనుకుని వదిలేసినప్పుడుంటే ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏమిటి? ఆ దైవశక్తిగా మనం ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఆమె ఎవరో కాదు, లక్ష్మీ అమ్మవారు. ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అంటే ఎటువంటి చెత్త చెదారము, డస్ట్బిన్ వంటివి లేకుండా గుమ్మం ముందు నీట్గా ఉంచుకోవాలి. అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందు చెప్పులు అనేవి వదిలేస్తూ ఉంటారు. అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పవిత్రంగా ఉంచుకోండి. బ్రహ్మస్థానం అంటే మన ఇంటి ప్రధాన ద్వార గుమ్మం. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయండి. అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జాగ్రత్తలను కన్యారాశి వారు తీసుకుంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది.